Dear students, let us know about the second model in the electricity supply companies accounts. విద్యుత్ శక్తి కంపెనీల ఖాతాల్లో మనం ఫస్ట్ రెవెన్యూ ఖాతాను, నెట్ రెవెన్యూ ఖాతాను ఎలా తయారు చేయాలో తెలుసుకున్నాం. దానికి సంబంధించిన 2 ప్రాబ్లమ్స్ కూడా మనం సాల్వ్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే క్యాపిటల్ అకౌంట్, జనరల్ బ్యాలెన్స్ షీట్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలి. హౌ టు ప్రిపేర్ క్యాపిటల్ అకౌంట్ అండ్ జనరల్ బ్యాలెన్స్ షీట్. లెట్ us know about that. ఫస్ట్ క్యాపిటల్ అకౌంట్. ఈ యొక్క విద్యుత్ శక్తి కంపెనీల ఖాతాల్లో బ్యాలెన్స్ షీట్ 2 రకాలుగా డివైడ్ అవుతుంది అనమాట. ఫస్ట్ దాన్ని ఏమంటారంటే క్యాపిటల్ అకౌంట్, రెండో దాన్ని జనరల్ బ్యాలెన్స్ షీట్ అంటారు. ఫస్ట్ దాన్ని క్యాపిటల్ అకౌంట్ లేదా మూలధనం ఖాతా తెలుగులో, రెండోది ఏంటంటే జనరల్ బ్యాలెన్స్ షీట్, సాధారణ ఆస్తుల పట్టి. ఇక్కడ మనం ఏం చేయాలంటే మన మామూలు బ్యాలెన్స్ షీట్లో మనం ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో మనం ఏం చేసామంటే థర్డ్ సెమిస్టర్ వరకు కూడా మనకి అన్ని ఆస్తుల్ని, అన్ని అప్పుల్ని కూడా ఒకే బ్యాలెన్స్ షీట్లో చూపించేవాళ్ళం. కానీ ఇక్కడ విద్యుత్ శక్తి కంపెనీలు చేస్తాయంటే బ్యాలెన్స్ షీట్ని 2 రకాలుగా డివైడ్ చేస్తాయి. దాన్ని ఏమంటారంటే డబుల్ అకౌంట్ లేదా ద్వంద్వ అకౌంటింగ్ విధానం అంటాం అన్నమాట. ఇక్కడ ఫస్ట్ క్యాపిటల్ అకౌంట్ గురించి తెలుసుకుందాం. క్యాపిటల్ అకౌంట్లో ఇక్కడ మనకి ఏంటంటే డెబిట్ సైడ్ ఏమంటారంటే ఎక్స్పెండిచర్, వ్యయము. అలాగే క్రెడిట్ వైపు ఏమంటారంటే వసూలు రాస్తాం, రిసీట్స్. అంటే మనం ఏ ఏ వనరుల నుండి ఎంతంత అమౌంట్ని సేకరించాం, ఆ సేకరించిన మొత్తంతో ఏ ఆస్తుల్లో మనం ఇన్వెస్ట్ చేసామని ఈ యొక్క క్యాపిటల్ అకౌంట్ తెలియజేస్తుంది అనమాట. ఏ ఏ వనరుల ద్వారా అంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఇష్యూ చేయడం ద్వారా ఎంత క్యాపిటల్ ఆర్జించాం, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ని ఇష్యూ చేయడం ద్వారా అంటే జారీ చేయడం ద్వారా ఎంత క్యాపిటల్ని మనం ఆర్జించాం, డిబెంచర్ని జారీ చేయడం ద్వారా ఎంత, అలాగే షేర్ ప్రీమియం అకౌంట్ని మనం జారీ చేయడం ద్వారా ఎంత క్యాపిటల్ వచ్చింది, అలాగే మనకి లాంగ్ టర్మ్ లోన్స్ ద్వారా ఎంత వచ్చింది, కాల్సిన అడ్వాన్స్ ద్వారా ఎంత వచ్చింది, మనకి వివిధ రిసీవ్ల ద్వారా మనకి ఎంత అమౌంట్ వచ్చింది, ఆ వచ్చిన అమౌంట్ని మనం ఏ విధంగా ఇన్వెస్ట్ చేసాం. ఇవాళ మనకి ఏ ఏ వనరుల ద్వారా ఎంతంత అమౌంట్ వచ్చింది, ఆ అమౌంట్ ద్వారా ఆ అమౌంట్ని ఏ ఏ ఆస్తుల్లో ఎంతంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసామని తెలియజేయడానికి ఈ క్యాపిటల్ అకౌంట్ ఉపయోగపడుతుంది అనమాట. ఇందులో ఓన్లీ లాంగ్ టర్మ్ లయబిలిటీస్ అంటే దీర్ఘకాలిక అప్పులు, అంటే వ్యాపార సంస్థ ఒక్కసారి కనుక ఇట్లాంటి లోన్ సేకరించిందంటే 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 80 ఏళ్ళు వరకు కూడా రీపేమెంట్ చేయదనమాట. ఆ అమౌంట్ తోటి మనకి ఏ ఆస్తులు కొన్నారో మనకి ఇటువైపు రాస్తాం అనమాట. ఇప్పుడు ఈ క్యాపిటల్ అకౌంట్లో మనకి డెబిట్ సైడ్ 3 కాలమ్స్, క్రెడిట్ సైడ్ కూడా 3 కాలమ్స్ ఉంటాయి. ఫస్ట్ మనకి అప్ టు లాస్ట్ ఇయర్ అంటే మనం 2015కి లెక్క చేస్తున్నాం అనుకోండి, లేదా 2016కి లెక్క చేస్తున్నాం అనుకోండి. 2015 డిసెంబర్ వరకు మనం దగ్గర ఏ ఆస్తులు ఎంత ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్గా లాస్ట్ ఇయర్ వరకు మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్గా ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ 10 లక్షలు ఉన్నాయనుకోండి. ఈ సంవత్సరంలో 2015లో మనకి ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ వాల్యూ మన దగ్గర ఎంత ఉంది, 10 లక్షలు ఉంది. ఈ సంవత్సరం ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ 2 లక్షలు కొన్నాం అనుకోండి, ఈ 2 కలిపి 12 lakhs అవుతుంది అనమాట. అంచేత మనం మన దగ్గర ఏ అసెట్ అయినా సరే, ఏ ఆస్తి అయినా సరే లాస్ట్ ఇయర్ వరకు మన దగ్గర ఎంత ఉంది, ఈ ఏడాది మనం ఎంత పర్చేజ్ చేసాం, ఆ 2 కలిపి టోటల్లో ఎంత ఉందని తెలియజేయడానికి ఈ డెబిట్ సైడ్ ఎక్స్పెండిచర్ మనకి కాలం ఉపయోగపడుతుంది అనమాట. ఫస్ట్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అంటే ప్రాథమిక ఖర్చులు, అంటే కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడానికి అయిన ఎక్స్పెండిచర్ని ఏమంటారంటే ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అంటాం. ఈ 2015లో మనకి ఫర్ ఎగ్జాంపుల్గా 50,000 ఉన్నాయనుకోండి, 2016లో 10,000 అయిందనుకోండి, 50,000 10,000 కలిపి ఇక్కడ 60,000 టోటల్లో వేసుకుంటాం అనమాట. అలాగే ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ 2015లో మనకి 10 lakhs ఉందనుకోండి, అలాగే 16లో మనం 2 lakhsతో పర్చేజ్ చేసాం అనుకోండి, 2 కలిపి 12 lakhs అవుతుంది. అలాగే ప్లాంట్ అండ్ మిషనరీ, ప్లాంట్ యంత్రాలు 5 లక్షలు ఉందనుకోండి, ఈ సంవత్సరం 1 lakh కొన్నాం అనుకోండి, 6 lakhs అవుతుంది. అలాగే మెయిన్స్, ఇక్కడ మనం ఏ లెక్కలు చేస్తున్నాం, విద్యుత్ శక్తి కంపెనీ లెక్కలు చేస్తున్నాం కాబట్టి అందులో మెయిన్స్, మీటర్స్, ట్రాన్స్ఫార్మర్స్ అవన్నీ ఉంటాయి. అంచేత మెయిన్స్ లాస్ట్ వరకు ఎంత బ్యాలెన్స్ ఉంది, ఈ ఏడాది మనం ఎంత పర్చేజ్ చేసాం, 2 కలిపి ఎంత ఇక్కడ వేసుకుంటాం అనమాట. అలాగే ట్రాన్స్ఫార్మర్లు, అలాగే మోటార్లు, అలాగే మీటర్స్,
గత సంవత్సరం ఎంత ఉంది, ఈ సంవత్సరం ఎంత కొన్నాం, రెండు కలిపి టోటల్ ఎంత అయింది. అలాగే జనరల్ స్టోర్స్, సాధారణ స్టోర్స్, ఇతర ప్రత్యేక అంశాలు ఏమైనా ఉన్నట్టయితే అవి కూడా లాస్ట్ ఇయర్ వరకు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది అనేది మనం ఈ రెండింటిని మనం ఇది కలిపి ఇక్కడ వేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు వసూడు వైపుకి వస్తాం. ఇక్కడ ఈక్విటీ షేర్ క్యాపిటల్ లాస్ట్ ఇయర్ వరకు మనకి 10 లక్షలు ఉందనుకోండి, ఈ ఏడాది మనకు 1 లక్ష ఉందనుకోండి, రెండు కలిపి 11 lakhs వేసుకుంటాం. అలాగే ప్రిఫరెన్స్ షేర్స్, ఆధిక్యపు వాటాలు, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా మనకి 5 లక్షలు ఉందనుకోండి, ఇక్కడ 1 లక్ష ఉందనుకోండి, 6 lakhs వేసుకుంటాం. అలాగే డిబెంచర్లు 2 లక్షలు ఉందనుకోండి, ఇక్కడ ఒక 50,000 చేసామనుకోండి, ఈ రెండు కలిపి 2,50,000. అలాగే షేర్ ప్రీమియం 10,000, 5,000 ఇచ్చాడు అనుకోండి, రెండు కలిపి 15,000. అలాగే డిబెంచర్ ప్రీమియం కూడా అలా వేసుకుంటాం. అలాగే లాంగ్ టర్మ్ లోన్స్, దీర్ఘకాలిక రుణాలు ఉన్నట్టయితే అవి కూడా వేసుకుంటాం. ఒకవేళ ఇక్కడ 10 లక్షలు ఉండి ఇక్కడ ఏం లేదనుకోండి, అప్పుడు మనం ఇక్కడ 10 లక్షలు వేసుకుని ఇక్కడ డాష్ పెట్టేసుకుంటాం అనమాట. అలాగే కావాల్సిన అడ్వాన్స్, ముందుగా వచ్చిన పిలుపులు ఉన్నట్టయితే సేమ్ అదే చేస్తాం. అలాగే ఇతర వస్తువులు ఏమైనా ఉన్నట్టయితే అవి కూడా వేసుకుని అప్పుడు టోటల్ చేసుకుంటాం. టోటల్ చేసేస్తే ఆ టోటల్స్ వస్తాయి. టోటల్స్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా దీని టోటల్ 50 లక్షలు వచ్చింది అనుకోండి, ఆ 50 లక్షలు, అలాగే దీని టోటల్ 60 లక్షలు వచ్చింది అనుకోండి, ఈ 60 లక్షలు ఇక్కడ వేసుకుంటాం. ఇక్కడ సేమ్ 60 lakhs ఇక్కడే వేస్తాం, ఇక్కడే వేస్తాం. డిఫరెన్స్ మనకి 10 lakhs వస్తుంది. ఆ 10 lakhsని ఏం చేద్దామంటే జనరల్ బ్యాలెన్స్ షీట్కి అంటే నెక్స్ట్ దానికి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం అనమాట. ఈ క్యాపిటల్ అకౌంట్లో మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ఫిక్స్డ్ అసెట్స్ని మాత్రమే, స్థిరాస్తులు మాత్రమే డెబిట్ వైపు చూపించాలి. అలాగే లాంగ్ టర్మ్ లైబిలిటీస్, క్యాపిటల్స్ మాత్రమే మనం ఏం చేయాలంటే క్రెడిట్ వైపు చూపించాలి. బ్యాలెన్స్ చేసి ఆ బ్యాలెన్స్ ఎప్పుడు కూడా జనరల్ బ్యాలెన్స్ షీట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఒక్కోసారి బ్యాలెన్స్ షీట్ కూడా రావచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే జనరల్ బ్యాలెన్స్ షీట్, సాధారణ ఆస్తులు పట్టి. ఇందులో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ వేయవలసింది ఏంటంటే లైబిలిటీ సైడ్, అప్పుల వైపు ఏంటంటే మనం వేయవలసినవి. ఇక్కడ మనకి టోటల్ అప్పులు, ఇవన్నీ కూడా అప్పులే కదా మనకి. ఈ అప్పుల టోటల్ ఫర్ ఎగ్జాంపుల్ కింద మనం ఏమనుకున్నాం, 60 lakhs వచ్చింది అనుకున్నాం. ఆ 60 lakhs తీసుకొచ్చి ఇక్కడ వేసుకుంటాం. అలాగే ఇది ఆస్తుల టోటల్ ఫర్ ఎగ్జాంపుల్గా మనకి 50 lakhs వచ్చింది అనుకోండి, ఆ 50 lakhs తీసుకొచ్చి ఇక్కడ వేసుకుంటాం. చూడండి ఇక్కడ వేసాం క్యాపిటల్ అకౌంట్ 50 lakhs ఇక్కడ వేసుకుంటాం అనమాట. ఆ తర్వాత మనం మనం ఏం చేయాలంటే ఇక్కడ కరెంట్ అసెట్స్, కరెంట్ లైబిలిటీస్ మాత్రమే వేసుకోవాలి. ప్రస్తుత ఆస్తుల్ని, ప్రస్తుత అప్పుల్ని వేసుకుంటాం. ప్రస్తుత ఆస్తుల్లోకి ఏమొస్తాయంటే స్టోర్స్ ఇన్ హ్యాండ్, చేతిలోని స్టోర్స్ నిల్వ, రుణగ్రస్తులు, సెక్యూరిటీలు లేదా ఇన్వెస్ట్మెంట్స్, క్యాష్ అట్ బ్యాంకు, క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే చేతిలో నగదు, బ్యాంకులో నగదు, ఇతర ప్రత్యేక అంశాలు ఉన్నట్టయితే అవి వేసుకుంటాం. బాగా గుర్తుపెట్టుకోండి. ఇందులో ఫస్ట్ మనం ఏం చేయాలంటే మూలధనం ఖాతా నుండి తెచ్చినది అంటే ఆస్తుల వైపు, ఈ ఆస్తులు టోటల్ పట్టుకొచ్చి 50 lakhs పట్టుకొచ్చి ఇక్కడ వేసుకుంటాం. అలాగే చేతిలో నగదు, బ్యాంకులో నగదు, రుణగ్రస్తులు, వసూలు బిల్లులు, తర్వాత పెట్టుబడులు, తర్వాత ప్రత్యేక అంశాలు ఉన్నట్టయితే అవన్నీ కూడా ఇక్కడ వేసుకుంటాం. అట్లాగే అప్పుల వైపు ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ అప్పుల టోటల్ తీసుకొచ్చి ఈ 60 lakhs అనుకున్నాం కదా, అది తీసుకొచ్చి ఇక్కడ వేసుకుంటాం. అందులోని తర్వాత క్రెడిటార్స్, రుణదాతలు, అలాగే సాధారణ రుణదాతలు ఉంటే అవి, నెట్ రెవెన్యూ అకౌంట్, మనం నికర రాబడి ఖాతా వేస్తాం కదా, అందులో వచ్చిన బ్యాలెన్స్ కూడా ఇక్కడ తీసుకుని చేసుకుంటాం. సాధారణ రిజర్వ్, నిక్షేప నిధి, అలాగే తరుగుదల నిధి ఉన్నట్టయితే ఇక్కడ కూడా వేసుకోవాలి. మనం ఇప్పుడు కూడా ఇక్కడే వేయాలన్నమాట. డిప్రియేషన్ ఫండ్, డిప్రియేషన్ అయితే మనం ఎక్కడ వేస్తామంటే రెవెన్యూ అకౌంట్లో మొదటి ఖాతాలో వేస్తాం. డిప్రియేషన్ ఫండ్ అయితే కనుక మనం ఏం చేయాలంటే ఇందులో వేసుకోవాలి. ఇక ఇతర ప్రత్యేక అప్పులు ఏమైనా ఉన్నట్టయితే అవి కూడా ఇక్కడ వేసుకుని మనం రెండు వైపులా టాలీ చేస్తే ఇక్కడ ₹1,00,00,000 వేస్తే ఆ ఆస్తులు కూడా ₹1,00,00,000 రావాలి. ఇది టాలీ అయిపోవాలి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే రెవెన్యూ అకౌంట్ని తయారు చేయాలి. ఆ రెవెన్యూ అకౌంట్లో వచ్చిన ఆన్సర్ని మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా రెండోది నెట్ రెవెన్యూ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం. ఆ నెట్ రెవెన్యూ అకౌంట్లో క్రెడిట్ సైడ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ వేసి దాని తర్వాత రెవెన్యూ అకౌంట్లో వచ్చిన బ్యాలెన్స్, తర్వాత బ్యాంక్ వడ్డీ క్రెడిట్లో వేసుకుంటాం. డెబిట్ సైడ్ చెప్తుంటే సెక్యూరిటీపై వడ్డీ కానీ, డిబెంచర్లపై వడ్డీ, దీర్ఘకాలిక రుణాల మీద వడ్డీ, రిజర్వ్లు, కాంటింజెన్సీ రిజర్వ్, తర్వాత డివిడెండ్ నియంత్రణ రిజర్వ్ అన్నీ కూడా అందులో వేసి బ్యాలెన్స్ తెలిస్తే నెట్ రెవెన్యూ అకౌంట్ బ్యాలెన్స్ వస్తుంది. ఆ బ్యాలెన్స్ తీసుకొచ్చి ఇటే వేసుకుంటాం అనమాట. అట్లాగే మూడో ఖాతాలో ఎప్పుడు కూడా ఇక్కడ ఆస్తి వైపున ఏం చేయాలంటే మనకి ఎక్స్పెండిచర్ సైడ్ అంటాం. ఇందులో ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్, భూములు, భవనాలు, ప్లాంట్లు, యంత్రాలు, ఫర్నిచర్లు, తర్వాత మెయిన్లు, ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు, సాధారణ స్టోర్స్, ఇవన్నీ కూడా మనకి గత సంవత్సరం వరకు ఉన్న ఇక్కడ వేసుకోవాలి. ఈ సంవత్సరం మనం కొన్నవి ఇక్కడ వేసుకుని రెండు కలిపి టోటల్లో వేసుకుంటాం. అలాగే అప్పుల వైపున కూడా వసూళ్ళ వైపు కూడా ఏం చేస్తారంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్ జారీ చేయడం ద్వారా ఎంత క్యాపిటల్ వచ్చింది, గత సంవత్సరం వరకు మన దగ్గర ఎంత ఉంది, ఈ సంవత్సరం మనం ఎంత జారీ చేసాం, రెండు కలిపి ఎంత ఉంది. అలాగే ఆధిక్య వాటా మూలధనం గత సంవత్సరం వరకు ఎంత ఉంది, ఈ సంవత్సరం మనం ఎంత చేసాం,
ఇక్కడ 5 లక్షలు ఉందనుకోండి, ఇది 1 లక్ష అనుకోండి, రెండు కలిపి 6 lakhs వేస్తాం. అలాగే మిగతా అప్పులన్నీ కూడా డిబెంచర్లు ఏంటి, షేర్ ప్రీమియం ఏంటి, డిబెంచర్ ప్రీమియం ఏంటి, దీర్ఘకాలిక రుణాలంటే లాంగ్ టర్మ్ లోన్స్ ఉన్నట్టయితే అవి, కావాల్సిన అడ్వాన్సెస్, ముందుగా వచ్చిన పిలుపులు, ఇవన్నీ కూడా వేసేసి ఏం చేస్తామంటే ఇటువైపు టోటల్ చేస్తే 60 lakhs వచ్చింది అనుకోండి, ఇటువైపు టోటల్ చేస్తే 50 lakhs వచ్చింది అనుకోండి, డిఫరెన్స్ 10 lakhs వస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ యొక్క బ్యాలెన్స్ మొత్తాన్ని ఏం చేయాలంటే 50 lakhs పట్టుకొచ్చి, ఇవన్నీ ఆస్తులు కదా, ఈ 50 lakhs తీసుకొచ్చి ఇక్కడ వేసుకుంటాం. అలాగే ఈ యొక్క లైబిలిటీ టోటల్ తీసుకొచ్చి ఇటే వేసుకుంటాం. ఇందులో కరెంట్ అసెట్స్ అంటే ప్రస్తుత ఆస్తుల్ని, ప్రస్తుత అప్పుల్ని మనం జనరల్ బ్యాలెన్స్ షీట్లో చూపిస్తాం. ప్రస్తుత ఆస్తులు అంటే క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ అట్ బ్యాంకు, డేటాస్, స్టాకు, ఇన్వెస్ట్మెంట్స్, బిల్స్, ఇతర ఆస్తులు ఏమైనా ఉన్నట్టయితే వస్తాయి. ప్రస్తుత అప్పులు అంటే రుణదాతలు, చెల్లింపు బిల్లులు, తర్వాత మనకి నెట్ రెవెన్యూ అకౌంట్, జనరల్ రిజర్వ్, డిప్రియేషన్ ఫండ్, ఇలాంటివి ఏమైనా ఉన్నట్టయితే ఇటైపు వేసుకుంటే రెండు వైపులో కూడా బ్యాలెన్స్ షీట్ సరిపోతుంది అనమాట. తరుగుదల మనం ఏం చేయాలంటే సర్దుబాటులో మనకు తరుగుదల ఇచ్చాడు అనుకోండి, ఆ తరుగుదలని కట్టి మనం ఏం చేయాలంటే రెవెన్యూ అకౌంట్లో మొదటి ఖాతాలో డెబిషన్ చేసి ఆ తరుగుదలన్నింటినీ కలిపేసి డిప్రియేషన్ ఫండ్ కింద ఇక్కడ చూపించాలన్నమాట. తరుగుదలను ఎప్పుడు కూడా బ్యాలెన్స్ షీట్లో ఆస్తుల వైపు డిడక్ట్ చేయకూడదు. తరుగుదలను ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ఈ యొక్క జనరల్ బ్యాలెన్స్ షీట్లో ఆ తరుగుదలలు అన్నీ కలిపేసి, ఎన్ని ఆస్తుల మీద తరుగుదలలు ఉన్నట్టు అన్ని తరుగుదలని కూడా ఎక్కడ చేయాలంటే తరుగుదలని ఇది కింద అప్పుల వైపు వేసుకుంటాం అనమాట. అప్పుడు రెండు వైపులా మనకి ఇది టాలీ అయిపోతే ఆన్సర్ కరెక్ట్గా వచ్చినట్టు అనమాట. Dear students, let us learn first problem regarding capital account and balance sheet, general balance sheet. మనం before solving the problem, I wish to read the problem. Please listen carefully. From the following details relating to an electricity undertaking, you are required to draw up the capital account and general balance sheet as at 31st March 2016 under double account system. Authorized capital 8,000 shares of 100 each. Issued capital 4,000 shares of 100 each fully paid, out of which 500 shares were issued during the year. అంటే మొత్తం 4,000 షేర్లట, అందులో ఒక్కొక్కటి 100 అంటే 4,000 into 100 అంటే 4 lakhs అవుద్ది. 4 lakhs లోను 500 షేర్స్, 500 into 100 ఎంత అవుతుంది, 50,000 అవుతుంది. ఆ 50,000 ఇయర్లో అంటే ప్రస్తుత సంవత్సరంలో మనం జారీ చేసింది కలిసిపోయి ఉందంట. అంటే మనకి లాస్ట్ ఇయర్ 3,50,000 అయితే ఈ ఏడాది మనకి 50,000, రెండు కలిపి 4 lakhs అవుతాయి. దాని తర్వాత 13% డిబెంచర్స్ 2 lakhs, 13% డిబెంచర్లు 2 లక్షలు, రుణదాతలు 50,000 క్రెడిటార్స్, రిజర్వ్ ఫండ్ 1 lakh, ట్రేడ్ డెటార్స్ వర్తక రుణగ్రస్తులు 90,000, క్యాష్ అట్ బ్యాంక్ 50,000, రిజర్వ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ఎట్ కాస్ట్ 1 lakh, మార్కెట్ వాల్యూ 1,10,000, స్టాక్ 60,000, ఫిక్స్డ్ అసెట్స్ 22 అప్ టు 31st March 2015, మిషనరీ 3 lakhs, బిల్డింగ్స్ 2 lakhs. ఎడిషన్స్ డ్యూరింగ్ ది ఇయర్, మిషనరీ అంటే ఈ ఏడాది కొన్న మిషనరీ ఎంత అంటే 60,000 అట, బిల్డింగ్స్ ఏమో 10,000 అట. డిప్రిషియేషన్ ఫండ్ తరుగుదల నిధి మనకి 70,000, మిషనరీకి ఇచ్చాడు, యంత్రాలకి, భవనాలకు 10,000 ఇచ్చాడు. P&L అకౌంట్ 40,000. P&L అకౌంట్ అంటే దాని అర్థం ఏంటంటే నెట్ రెవెన్యూ అకౌంట్ అనమాట. ఫస్ట్ ఇలా మనం చేస్తామంటే క్యాపిటల్ అకౌంట్ ఫర్ ది ఇయర్ అండ్ 31st March 2016 అంటే 31/3/2016తో అంతమయ్యే సంవత్సరానికి క్యాపిటల్ అకౌంట్ లేదా మూలధన ఖాతా హెడ్డింగ్ పెట్టి ఎక్స్పెండిచర్ అప్ టు 31st March 15 అంటే 31/3/2015 వరకు అని తెలుగులో రాసుకోవాలి మీరు. 31/3/2015 వరకు ప్రస్తుత సంవత్సరంలో కొన్నది, ప్రస్తుత సంవత్సరం కొనుగోలు అనమాట, మొత్తం వ్యయం. అలాగే వస్తువులు 31/3/2015 వరకు కరెంట్ ఇయర్ టోటల్. ఫస్ట్ మనకి బిల్డింగ్స్ ఇచ్చాడు, భవనాలు 2 lakhs అట. గత సంవత్సరం వరకు మన దగ్గర ఎన్ని భవనాలు ఉన్నాయంటే 2 లక్షలు ఉన్నాయి. ఈ ఏడాది 10,000 కొన్నాం, రెండు కలిపి 2,10,000. అలాగే మిషనరీ యంత్రాలు 3 lakhs 60,000. గత సంవత్సరం వరకు మన దగ్గర 2015 మార్చి 31 వరకు మనకి ఎంత ఉందంటే 3 lakhs భవనాలు ఉన్నాయి. ఈ ఏడాది 60,000 పెట్టుకున్నాం, రెండు కలిపి 3,60,000. అలాగే ఈక్విటీ షేర్ క్యాపిటల్ మొత్తం మనకు 4 lakhs ఇచ్చి అందులో 500 షేర్స్ 100 రూపీస్ చొప్పున ఈ ఏడాది కొన్నాయి కలిసిపోయినాయి అంట. 4 lakhs లో ఈ ఏడాది కొన్నాయి 50,000 అంట. అంటే ఇందులోంచి ఇది డిడక్ట్ చేస్తే గత సంవత్సరం వరకు మన దగ్గర ఎంత ఉందంటే 3,50,000 ఉందన్నమాట. ఈక్విటీ షేర్ క్యాపిటల్, ఈక్విటీ ఒక మూలధనం మన దగ్గర ఎంత ఉందంటే గత సంవత్సరం వరకు 3,50,000,
ఈ ఏడాది 50,000 రెండు కలిపి 4 lakhs అనమాట. 13% డిబెంచర్ 2 lakhs ఇచ్చారు. ఈ ఏడాది ఇష్యూ చేసిన ఏమీ లేవు కాబట్టి 2 lakhs తీసుకుంటాం. ఇప్పుడు టోటల్ చేస్తాం. ఈ రోజు 5 lakhs, ఈ రెండు కలిపితే 70,000, ఈ రెండు కలిపితే 5,70,000. అలాగే ఈ టోటల్ 5,50,000 వచ్చింది. ఇది 50,000 వచ్చింది. ఇక్కడ 6 lakhs, ఈ రెండు కలిపితే 6 lakhs. ఆ 6 lakhs ఇక్కడ వేసుకుంటాం. ఈ 6 lakhs తీసుకొచ్చి ఇక్కడ వేసుకుని బ్యాలెన్స్ వచ్చేసి ట్రాన్స్ఫర్ టు జనరల్ బ్యాలెన్స్ షీట్, సాధారణ ఆస్తుల పట్టిక మళ్ళీ పని ఈ 30,000 రాసుకుంటాం అన్నమాట. ఇప్పుడు జనరల్ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31st March 2016, 31/3/2016 నాటికి సాధారణ ఆస్తి పట్టి నెట్టింగ్ పెట్టుకుని అప్పులు మొత్తము, ఆస్తులు మొత్తం మనం మామూలు పెట్టుకుని ఇప్పుడు ఇందులో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ అప్పులు టోటల్ ఉంది కదా, ఈ రెండు కూడా మొత్తం ఈ 6 lakhs అప్పులు టోటల్ కాబట్టి క్యాపిటల్ అకౌంట్ బ్యాలెన్స్ మూలధన ఖాతా నిల్వ అని 6 lakhs వేసుకుంటాం. అలాగే ఆస్తుల టోటల్ ఎంత ఉంది, 5,70,000 ఉంది. అది తీసుకొచ్చి ఇక్కడ వేసి ఉంటుంది. ఫస్ట్ వేసుకోవాలి కానీ మనం లాస్ట్ వేసాం. ఇప్పుడు మీరు ఫస్ట్ వేసుకోండి. ఎప్పుడు కూడా మనం ఏంటంటే క్యాపిటల్ అకౌంట్ బ్యాలెన్స్ ఇది అప్పుల వైపు భాగం కాబట్టి దాన్ని తీసుకొచ్చి మూలధన ఖాతా నిల్వ అని 6 lakhs ఇటే వేసుకుంటాం. ఈ 5,70,000 మనం ఏం చేస్తామంటే ఆస్తుల వైపు వేసుకుంటాం. ఆ తర్వాత ఇక్కడ వర్తకపు రుణదాతలు, అప్పుల వైపు మనం ఏం చేస్తాం, రుణదాతలు వేసుకుంటాం. నెట్ రెవెన్యూ అకౌంట్ అంటే P&L అకౌంట్ ఇచ్చాడు, అది వేసుకుంటాం. అలాగే రిజర్వ్ ఫండ్, రిజర్వ్ నిధి 1 lakh ఇచ్చాడు. అలాగే డిప్రిషియేషన్ ఫండ్, భవనాలు తర్వాత యంత్రాలు కలిపి మనకి 80,000 ఇక్కడ వేసుకుంటాం. అలాగే ఇటే మనకి ఏం చేయాలంటే కరెంట్ అసెట్స్, స్టాక్ ఇచ్చాడు 60,000, రుణగ్రస్తులు 90,000 ఇచ్చాడు. రిజర్వ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ మనకి ఏం చేశాడంటే మనకి దాని అసలు ఖరీదు 1 lakh అట, మార్కెట్ విలువ 1,10,000 ఇచ్చాడు. మార్కెట్ విలువ 1,00,000, దాని అసలు ధర 1 lakh ఇచ్చాడు. ఈ రెండిట్లో ఏ తక్కువ అయితే, విచ్ ఎవర్ ఈస్ ది లోయెస్ట్ వాల్యూ, ఇన్వెస్ట్మెంట్స్ కి ఎప్పుడు కూడా మార్కెట్ ప్రైస్, యాక్చువల్ ప్రైస్ అంటే మార్కెట్ ధర, అసలు ధర ఇచ్చినప్పుడు ఆ రెండిట్లో ఏ తక్కువగా ఉంటే అది దాన్ని కౌంట్ చేసుకోవాలి, లెక్కలోకి తీసుకోవాలన్నమాట. అలాగే మనకి క్యాష్ అట్ బ్యాంక్ ఉంది. అలాగే మనం ఇది ఎలాగే వేసేసాం కదా 5,70,000 వేసి టోటల్ చేస్తే రెండు వైపులా కూడా మనకి 8,70,000, 8,70,000 తోటి బ్యాలెన్స్ షీట్ టాలీ అయిపోద్ది అనమాట. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ అప్పుల టోటల్ తీసుకొచ్చి 6 lakhs ఇక్కడ వేసుకుంటాం. ఆస్తుల టోటల్ 5,70,000 ఇక్కడ వేస్తాం. ఆ తర్వాత ప్రస్తుత ఆస్తులు, రుణగ్రస్తులు, పెట్టుబడులు, బ్యాంకు నిల్వ అలాంటివి ఏమన్నా ఇందులో వేసుకుంటాం. రుణదాతలు, చెల్లింపులు, తర్వాత నికర రాబడి ఖాతా నిల్వ, రిజర్వ్ నిధి, తర్వాత తరుగుదల నిధి, ఇవన్నీ కూడా అప్పుల వైపు వేసుకుంటాం. నిధులు తర్వాత రెండు వైపులా సరే మనం ఏం చేస్తాం, టాలీ చేస్తే సరిపోవాలన్నమాట. అంటే ఇవన్నీ కలిపి మనం ఒకే లెక్కలో చేయాలి. కానీ ప్రస్తుతం మనం ఏం చేస్తామంటే రెండు కింద డివైడ్ చేసుకుని నేర్చుకుంటున్నాం. రెవెన్యూ అకౌంట్, నెట్ రెవెన్యూ అకౌంట్ ఒకసారి నేర్చుకున్నాం. ఇప్పుడు క్యాపిటల్ అకౌంట్, జనరల్ బ్యాలెన్స్ షీట్ నేర్చుకుంటున్నాం. అలాగే ఇంకో లెక్క చేసిన తర్వాత 4 కలిపి ఒకే లెక్క ఒకే ప్రాబ్లంలో సాల్వ్ చేస్తాం అన్నమాట. సో ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ.